ఎప్పుడో చేసుకోరంటారు గుర్తు రావట్లేదు. గారు ఇద్దరు పైకి రండి ఇద్దరు పైకి రండి పైకి ఉంపరాదు స్వామివారికి అమ్మవారికి కంకణాదానం జరిగింది. ఇప్పుడు స్వామివారికి తిరగొట్టు పెడుతున్నాం, తిరగొట్టు పెట్టుకుంటున్నాము. ఇక గణస్థానికి యజ్ఞోపవేదం ఉత్తరవేదం ఇస్తాము. మీ దగ్గర రెండు టవల్ ఉంటుంది చూడండి, రెండు టవల్ ఉంటుంది చూడండి, ఒక టవల్ తీసుకోండి. మూడు అవసరం మూడు పట్టుకోండి. మూడు కలపరా ఎక్కడ పట్టుకుంటామండి నీకు ఆ చేతి ఇగ్నోపయోగం చూడు, అది తీసి తాడు కాదు అది. भाई उसके तो हाथ रे किया ఓం సజ్జోస్తామోర్ధన అది పెట్టి మధ్యలో పెట్టుకొని కొంచెం దాన్ని ఆవుపడాలండి. ఓం సజ్జోస్తామోర్ధన దురాంధస్మి అదాగుణస్మి అమృతస్థాన సేన స్థిరాన్ని మీ దగ్గర ఒక్కో కచ్చురుకాయ ఉన్నాయి కదా, ఆడవాళ్ళు ఒక్క కచ్చురుకాయ రూపాయి మూడు పెట్టుకోండి. అరే ఉపేంద్ర దిశకు దించు అరే ఖాన్ తూ దిశ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు చేతులు పట్టండి. లాభుచ్చుకోండి. ఆ స్థానం లెక్కేసుకుంటూ ఇవ్వండి. 9 సార్లు ఇవ్వాలి. ఆ ఇంట్లో తమిళ शेर स्थिरारे गादम जाया गादम देवर स्त्रामिया ऊर्ध्वर श्यामरस्तान गादम राजाए जय गायन मरा वस्तान मर्दन शेर स्थिरारे गादम जाया गादम देवर स्त्रामिया ऊर्ध्वर श्यामरस्तान शेर स्थिरारे गादम जाया गादम मगवाళ్ళు ఆడవాళ్ళు అక్షంతులు పూలు రూపాయలు పట్టుకోండి. ఆ ఇరుగరాని దురారు వస్తాయి అమరస్థాన शेर स्थिरारे गादम जाया गादम देवर स्त्रामिया ऊर्ध्वर्षियां सारेषं एवं विस्साक्षरं विस्मयं विस्मन्नारायणोदे तत्पुरुषाय विद्महे वायुताय वहे तन्नामद्वयादु येनाहयमन्दं आदित्यैषणायदु कुबेराय वैष्णयाय महाराजाय नमः. ओम तद्ब्रह्मा ओम तदात्मा ओम तच्चच्चं ओम तत्र नमः. अंतगच्चरस्तयाय महाराज पठनारा पठकोंడి. మీ అలంకార చదువు పెట్టుకోండి. జయ హదాయ
దేవాన్ని దూరాస్థాన అలా పట్టుకొని మూసారి కడగట్టుకోండి. గాదమ్మ జయ గాదమ్మ జయ దేవస్థానం మీకు ఇష్టమైన దేవుడిని ఎవరు ఉంటే తెలుసుకొని దండం పెట్టుకోండి. ఏం చేయాలని దూరాస్థానం విశ్రామస్తూ అది ఏమి నమస్కారం చేసుకోండి పేరు దగ్గర. ఏం చేయాలని దూరాస్థాన శేరస్థిరాన్ని గాదమ్మ జయ గాదమ్మ జయ దర్శనాయ ఆ గౌరవ దగ్గరికి ఆడవాళ్ళు మగవాళ్ళు పూజ తీసుకోండి. ఏం చేయాలని గౌరవ దగ్గరికి మీరు పూజ చేసింది. ఏదేవరాని అది ముసారి కలగదుకోండి. ఏ స్థాయి మీరు స్థిరాన్ని ఆడవాళ్ళు తల్ల పెట్టుకోండి, మగవాళ్ళు చెవులు పెట్టుకోండి. గాదమ్మ జయ గాదమ్మ జయ దేవస్థానంలో ఇప్పుడు మనం 10 రోజులుగా గణపతిసారి బ్రహ్మచారి పూజా కార్యక్రమం చేశాం. బ్రహ్మచారి అంటే ఇప్పుడు కూడా ఒకడే ఉన్నాడు, ఒంటరిగా ఉండి 10 రోజులు పూజా కార్యక్రమం చేసుకున్నారు. మన గణపతిస్వామి గారు బ్రహ్మచారి నుంచి బ్రాహ్మణికి రావాలి. బ్రాహ్మణికి రావాలని ఏం చేయాలంటే ఉత్తరజంగా యజ్ఞోపేతం వేయాలి. ఆ యజ్ఞోపేతాన్ని ఉత్తరజంగా వేస్తే మా గణపతిస్వామి ఇప్పుడు దాకా బ్రహ్మచారిగానే ఉన్నాడు. బ్రహ్మచారి అంటే ఒంటరిగాడు, ఒంటరిగాడిని బ్రహ్మచారి అంటారు. యజ్ఞోపేతం ఉత్తరజంగా వేసినట్టేది బ్రహ్మచారి నుంచి బ్రాహ్మణికి వస్తాడు. బ్రాహ్మణుడు అంటే ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి బ్రాహ్మణి కింద వస్తాడు అన్నమాట. ఇప్పుడు ఆయన బ్రాహ్మణ చేస్తున్నాం మనం. ఆ బ్రాహ్మణ చేయాలంటే ఉత్తరజంగా యజ్ఞోపేతం వేయాలి. అది ఒకసారి పేడ కూర్చున్నప్పుడు అందరూ చూస్తారు, అందరూ కలగదుకోండి. గాదమ్మ జయ ఇది ఎలా పెట్టుకోండి, ఎలా పెట్టుకోండి, అలా చూడు, ఎలా పట్టుకోండి. ఒకసారి అందరూ కలగదుకోండి అమ్మా. గాదమ్మ జయ గజని బాబు భజంత్రులు భజంత్రులు రండి ఇక్కడ బాలాజీ. తీసుకోమ్మా. గాదమ్మ జయ దాన్ని నిండా పోసుకో. గాదమ్మ జయ గాదమ్మ జయ దేవేశ్వర జయస్థాని గాదమ్మ జయ గాంజనే పక్కన దేవరాణి దూరస్థాయ జయాదాయ మర్మా వస్తాన్మర్జన శేరస్థిరారే గాదమ్మ జయ గాంజనే దేవేశ్వర ఊర్ధ్వస్థాన శేరస్థిరారే గాదమ్మ జయ గాంజనే దేవేశ్వర ఊర్ధ్వస్థాన శేరస్థిరారే గాదమ్మ జయ ఆదాయ మర్మా వస్తాన్మర్జన శేరస్థిరారే గాదమ్మ జయ గాంజనే ఓం శివాయ ఓం చెప్పండి. ఓం భూర్భు వస్వాహ హస్త ఉత్తర ఏన్యం భర్గో దేవస్య ధీమహి ధీ యోయన ప్రజో యాతు చచ్చం ధరితే నపర సంచామి అమృత వస్తు అమృత శ్రీ మహా గణాది పదయే నమో నమః కన్యాదానం కరిష్యే